Hi everyone, welcome to my channel. ఇదే కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా యూట్యూబ్ ఛానల్లో మీకు నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ నేను ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ అవన్నీ నేను షేర్ చేసుకున్నాను. డెఫినెట్గా చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈ మా పాప ఉయ్యాల ఫంక్షన్ చాలా సింపుల్గా చేసాము. సో రిటర్న్ గిఫ్ట్స్గా ఈ ప్లేట్స్ తీసుకున్నాము అండ్ దాని మీద నేమ్స్ రాపిస్తాం కదా, సో అట్లా జస్ట్ సింపుల్గా ఇలా నేమ్ రాపించుకున్నాము. అండ్ ఇంట్లోనే చాలా సింపుల్గా మంచిగా డెకరేట్ చేసుకోవాలి. బయట మనం డెకరేషన్కి ఇస్తే చాలా అమౌంట్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకొని ఓపిక్గా, ఎందుకంటే మన బేబీది అంటే ఫస్ట్ టైం కదా, మన చేతులతో చేస్తే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. డెకరేషన్ కానీ అలా చిన్న క్యూట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మా నిషిగాడు ఫ్లవర్స్ చాలా ఎగ్జైట్ అయిపోయింటాను. ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాము, తనకి డెకరేషన్ అంటే చాలా ఇష్టము. సో ఇట్లా జస్ట్ నా దగ్గర పెళ్ళప్పుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్ ఉంటే నేను అదే యూస్ చేసుకున్నాను. అండ్ ఒక స్టాండ్ ఉంటుంది, మీరు ఆ బ్యాక్ డ్రాప్ చూస్తే అది స్టాండ్కి నేను పెట్టాను అనమాట. అది ఒక్కసారి తీసుకుంటే మనకి ఏ ఫంక్షన్స్ కానీ యూజ్ అవుతుంది. సో ఇది ఉయ్యాల మా ఫాదర్ తీసుకొచ్చారు. సో తెలిసిందే, ఆడపిల్లలు అంటే ఇంకా ఏ ఫంక్షన్స్ ఉన్నా మదర్ సైడ్ వాళ్ళు తీసుకొస్తారు కదా. సో ఈ ఉయ్యాల నేనే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మా హస్బెండ్ దీన్ని డెకరేట్ చేస్తాను అనమాట. సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఈ డెకరేషన్ ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. అండ్ మీకు మాకు ఉయ్యాల ఫంక్షన్లో ఏంటంటే పాపని ఉయ్యాల కింద నుంచి ఇట్లా 3 times తీసుకోవాలంటే ఇది నేను ఫస్ట్ టైం అనమాట. అంటే మా సైడ్ ఇలా ఉంటుంది, మీ సైడ్ ఎలా ఉంటుందో ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళది తెలంగాణ అనమాట, వాళ్ళకి ఇలా ఉండదు, ఏం తెలియదంట. అండ్ నేను కూడా పెద్ద ఉయ్యాల ఫంక్షన్స్కి ఇంటికి అటెండ్ అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు. సో ఇట్లా ఫస్ట్ ఇట్లా 3 times ఇలా తీసుకున్నాక దెన్ మదర్ ఫాదర్ ఉయ్యాల్లో వేస్తారనమాట. 21 days అయింది, బట్ స్టిల్ అలా వంగుని మరీ తీసుకున్నాను. అంటే మీకు ఆఫ్టర్ సి సెక్షన్ మీకు ఏమన్నా ఇది సజెస్ట్ చేశారా, లైక్ బెల్ట్ అది యూస్ చేసుకోవడానికి? నాకైతే సజెస్ట్ చేయలేదు డాక్టర్. సో నేను అదేం వేసుకోకుండానే ఎట్లా అంటే అలాగా చేశాను అనమాట. మీరు నమ్మరు, నేను స్టెప్స్ కూడా ఎక్కాను, వాక్ చేసేసాను. అంటే ఫస్ట్ 10 to 15 days అయితే ఇట్స్ హారబుల్ అని చెప్పాలి. మా హస్బెండ్నే నన్ను లేపడం, కూర్చోబెట్టడం, అసలు నేను లేచి కూర్చుంటానన్న సిచ్యువేషన్ నుండి ఎట్లా పడితే అట్లా ఒంగోని స్టెప్స్ ఎక్కేసి ఇక్కడ వరకు వచ్చానమాట. నిజంగా డెలివరీ అనేది తలుచుకుంటే అమ్మో చాలా భయం. లిటరలీ నీకు ఇప్పుడు 1 month అవుతుంది నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి, స్టిల్ నాకు ఆ భయం కానీ ఎవ్రీథింగ్ నాకు గుర్తుంది. యాక్చువల్గా నా డెలివరీ స్టోరీ చెప్తే చాలామంది కనెక్ట్ అవుతారు. చాలా మిస్టేక్స్ ఉన్నాయి, చాలా ఉంది, నేను షేర్ చేసుకున్నాను కమింగ్ వ్లాగ్స్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఏదో చేసి నాకు యూట్యూబ్ అంటే చాలా ప్యాషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అస్సలు ఈజీ అయితే కాదు. మనం వీడియోస్ తీసుకోవాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, వీడియో తీయడానికి ఎడిట్ చేసుకోవాలి, పాపని చూసుకోవాలి, చాలా థింగ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బట్ నాకు ఏంటంటే చాలా ప్యాషన్ అనమాట యూట్యూబ్ అంటే. సో అందుకే నేను ఇది నా 3rd ఛానల్ అని చెప్పచ్చు. ఫస్ట్ 2 channels పెట్టి 1-2 monthsకి గివ్ అప్ ఇచ్చేసాను. బికాస్ అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు. బిఫోర్ మ్యారేజ్ నేను చేశాను, బట్ నా వల్ల అవ్వలేదు వర్క్ ఇదంతా చేసుకోవడము. బట్ ఇప్పుడు నేను ట్రై చేద్దాము నాకు అన్నట్టు అనిపించింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి మెయిన్లీ. సో ఇక్కడైతే మా హస్బెండ్ పాప నేమ్ చెప్తున్నారు. అండ్ మనం ఏంటంటే ఫస్ట్ టైం చెప్పేటప్పుడు నేమ్ అనేది బయటికి వినిపించకుండా చెప్పాలండి. సో అందుకే చాలా స్లో చెప్తున్నారు. తర్వాత నన్ను కూడా చెప్పమన్నారు, నేను కూడా చెప్పా. సో ఇంతకీ నేమ్ ఏం పెట్టామనుకుంటున్నారా? పాప జాతకం ప్రకారమే మేము నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. పాప నేమ్ వచ్చేప్పటికి మోన్విత. యాక్చువల్గా అన్విత అంటే అమ్మవారి నేమ్ వస్తుంది. సో మాకు పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. TOO టూషిత లైక్ అలా పెట్టాలి, లేకపోతే టా మీద పెట్టాలి, లేదా MO మీద పెట్టాలి. సో ఉన్న వాటిలో మంచి ఆప్షన్ అంటే నేనేం చేశానంటే మో మీద రావాలి ప్లస్ అన్విత, మోన్విత అన్నట్టు నేను పెట్టానమాట. మోన్విత ధృతీయ, మోన్విత అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో మా హస్బెండ్కి ఏంటంటే వెనక ధృతీయ యాడ్ చేయాలని ఉంది, బట్ అది ఇంకా ప్రాసెస్లో ఉంది, మేము ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇది వచ్చేటప్పటికి మా పాప పుట్టక ముందే మేము మా పాప కోసము ఒక 2 gifts తీసుకున్నాము. ఒకటి చైన్, ఇంకొకటి దిష్టి పూసలు ఉంటాయి చూడు, ఆ 2 తీసుకున్నాం అనమాట. సో నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ నవ్వారు కూడా, తెలియకుండా ఎలా తీసుకున్నారని చెప్పి. సో అప్పుడు అలా తీసుకున్నాం అనమాట.
మీలో ఎంతమంది అట్లా బేబీ పుట్టక ముందే ఇట్లాంటివి కొంటారు? అంటే గోల్డ్ కొనడం అనేది ఫస్ట్ టైం అనుకుంటా. నేనే అలా చేశాను మా ఫ్యామిలీలో. మీరు ఇలానే ఉంటారా? సో కమెంట్ చేయండి. సో ఎక్కువ మందిని కూడా పిలవలేదు మేము. జస్ట్ మా అత్తయ్య, ఆడపడుచు అండ్ మా నానమ్మ ఉన్నారు. మేము అంతే. సో ఎవరిని పిలవలేదన్నమాట. సింపుల్గా ఇట్లా ఇంట్లో చేసుకున్నాము. దానికి మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో పర్టికులర్గా తీసి యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో తను పెద్దయ్యాక చూసుకుంటుందని చెప్పి. అండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలని ప్లీజ్ టు కమెంట్. సో నేను డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.